హెల్లో ఫ్రెండ్స్, 11న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఆనంద వాళ్ళ ఇంట్లో అంతా హడావిడిగా రెడీ అయిపోతూ ఉంటారు. ఇక్కడేమో శరణ్య, అనన్య వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ నాన్న వచ్చేసి ఇలా చెప్తూ ఉంటాడు. ఇక అనన్యని చూసుకోవటానికి అభయ్ వాళ్ళు వస్తున్నారు అంటే ఎవరండి అని అంటూ అడిగితే ఆనంద భైరవి వాళ్ళు అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా శరణ్య, అనన్య వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏంటండి మీరు చెప్పేది? ఆనంద భైరవి వాళ్ళు మన ఇంటికి అమ్మాయిని చూసుకోవటానికి వస్తున్నారా అని అంటే అవును, వాళ్ళే అడిగారు. ఆనంద భైరవే నన్ను పిలిచి మరీ అడిగింది, అన్నయ్య నీ కూతుర్ని నా ఇంటికి కోడలిగా, అదే నా కొడుకుని నీ ఇంటికి అల్లుడిగా చేసుకుంటావా అని అడిగింది అని అనగానే ఇక అప్పుడే శరణ్య, అనన్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అనన్య సిగ్గుపడుతూ ఉంటే అనన్య దగ్గరికి వెళ్ళి శరణ్య ఇలా గట్టిగా టచ్ చేసి నవ్వుతూ ఉంటుంది. ఇక అనన్య సిగ్గుపడుతూ లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, శరణ్య అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇక అప్పుడే ఇక్కడ ఆనంద వాళ్ళ ఇంట్లో రెడీ అయ్యి అందరూ వెళ్ళటానికి రెడీగా ఉంటారు కదా. ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది దర్శను అని చెప్పి వాళ్ళ నానమ్మ పిలుస్తుంది. ఏంటి నానమ్మ అని చెప్పి అక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తాడు దర్శన్. అతన్ని చూడగానే ఇలా అంటూ ఉంటుంది వాళ్ళ నానమ్మ, ఏంటి ఈ జుట్టు, ఈ అవతారం ఏంటి? పెళ్లి కొడుకు అంటే ఎట్టా ఉండాలా? అందంగా కనిపించాలా, చూడగానే నచ్చేలా ఉండాలా, ఇలా జుట్టు ఇలా చేసుకుంటే ఎలా అనేసి తల దువ్వుతూ ఉంటుంది వాళ్ళ నానమ్మ. అది చూసి దర్శన్ షాక్ అయిపోతాడు. ఏంటి పెళ్లి చూపులా నాకా అని అంటే అట్టా అడుగుతావేంట్రా, ఇప్పుడు నీకే పెళ్లి చూపులు, నీ పెళ్లి చేయడానికి ఆ అమ్మాయిని చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని అంటూ చెప్పేసరికి ఇక ఒక్కసారిగా లాయర్ విశ్వనాథం ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికే ఆ అమ్మాయిని చూడటానికి వెళ్తున్నామంటే ఇంకా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆ అమ్మాయిని చూడటానికి వెళ్తున్నాము అని అలా చెప్తారు ఏంటత్తయ్య? ఆ అమ్మాయిని చూడటం కాదు, ఆ అమ్మాయిని ఫిక్స్ అయిపోయామని చెప్పండి అని అంటూ ఇంకా వాళ్ళ పెద్దమ్మ అంటుంది. ఇక అప్పుడే దర్శన్ షాకింగ్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఆనంద్ కూడా అక్కడికి వచ్చేసి ఇంకా ఆ అన్నయ్య వాళ్ళ కూతుర్ని నీకు మాట్లాడటానికి వెళ్తున్నాం అని చెప్తే ఇక సమీర వచ్చి మాట్లాడుతుంది కదా తనతో, దర్శన్తో, ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వు, మళ్ళీ నేను చెప్పి చూస్తా అని అంటూ దర్శన్ అంటాడు. అప్పుడే దర్శన్ అవన్నీ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు దర్శన్. ఇక ఇక్కడేమో అంతా రెడీ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆనంద శరణ్యని అడుగుతుందా, అనన్యని చేసుకుంటానని అడుగుతుందా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.